కదా, ఎంత అద్భుతం కదా. అందుకే స్వామి 1940లో అక్టోబర్ 20లో వారు పడిన మొట్టమొదటి కీర్తన మనస భజరే గురు చరణం దుస్తర భవసాగర తరణం. మానస భజరే గురు చరణం దుస్తర భవసాగర. దుస్తరమైన భవసాగరాన్ని దాటించడానికి అవసరమైనటువంటి ఎప్పుడని పాడారు? 85 ఏళ్ల ముందు. 60+25 85 ఏళ్ల ముందు పాడారు స్వామి. ఎంత అద్భుతం అండి. ఈనాటికి కూడా మనం ఎంత ధన్యజీవులం కదా. ఈ మందిరానికి స్వామి వెండి పాదుకలు అనుగ్రహించారు. 108 జతల మొన్న కోటి సాయి గాయత్రి మహామంత్ర జపజ్ఞానికి 108 జతల పాదుకలు అనుగ్రహించారు. ఒక పాదుకల నుంచి నిరంతరం విభూతిని ఉద్భవింపజేస్తూ ఉన్నారు స్వామి. అనేక ప్రసాదములు భుజిస్తూ ఉన్నారు. అందును మన భక్తి ప్రపత్తులకు మెచ్చి మన నిండు విశ్వాసంతో కూడా ప్రార్థన స్వామి ఆలకించి మరి అందరికన్నా కూడా మనని మరింత దగ్గరగా హృదయానికి హత్తుకొని వారి పాదాల దగ్గర ఉంచుకొని మనకు బంగారు పాదుకలు అనుగ్రహించిన పరమాత్మ మనందరం గట్టిగా ఒక మాట మన కృతజ్ఞతలు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉన్నదే లేదా? సింహాసనంలో రాముడి పాదాలు పెట్టాడండి. వనవాసం అయిపోయే టైం కల్లా, మీకు తెలుసు కదా, వనవాసం అయిపోయే టైం కల్లా శ్రీరామచంద్రమూర్తి వస్తే పక్కనే భరతుడు నిల్చుంటే ఎవరు శ్రీరాముడో తెలియదు. ఎవడు? అరే ఎంత సోదర ప్రేమ. ముఖ్యంగా సోదర ప్రేమ కూడా పక్కన పెట్టండి. ఎంత భగవంతుడనే విశ్వాసము, ఎంత భగవంతుడనే అనురక్తి, ఎంత భగవంతుడనే ఆసక్తి ఎంత వారిలో నిక్షిప్తమైనది. ఇక శత్రుఘ్నుడు, ఈ శత్రుఘ్ను కోసం మనం తలుచుకుంటే మన ఒళ్ళుకు పొలగించిపోతుంది. ఎక్కడా శత్రుఘ్ను కోసం అంత విలువైన విషయాల్ని తెలియజేయలేదు. కానీ స్వామి రామకథా సవాహినిలో అద్భుతమైన విషయాలను శత్రుఘ్ను కూడా తెలియజేశారు. శత్రుఘ్నుడి కోసం తెలుసుకున్న 1-2 అంశాలు మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఎక్కడో నంది గ్రామంలో ఉండి భరతుడు పరిపాలనంతా చేస్తూ ఉంటే రాజ్యభారము, రాజ్య కార్యము, శత్రువులందరూ రాజు లేడురా, దశరథుడు పోయాడురా, రాముడు అడగులు వెళ్ళాడురా, దండయాత్ర ఎత్తురా అని వచ్చిన శత్రు మోకల్ని పటాపంచలు చేసి నాశనం చేసిన వాడే. గట్టి చెప్పాలి ఎవరండి? జయ బలో శత్రుఘ్న స్వామి వారికి. ఆ శత్రుఘ్నుని తలుచుకుంటే బయట ఉన్న శత్రువులు పోతారు, లోపల ఉన్న శత్రువులు పోతారు. అటువంటి భరతునికి మచ్చ లేకుండా, రామరాజ్యానికి తప్పుడు పేరు రాకుండా, దశరథునికి కీర్తి తగ్గకుండా, రాజ్యాన్ని కంటికి రెప్పలా ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసినవాడు. ఇంకా మీకు విషయం చెప్పాలండి, రాముడు ఎంత నిష్కర్షగా సత్యాన్ని మాట్లాడే మనిషి అంటే, కన్యాదానం ఇచ్చేటప్పుడు జనక మహారాజు దానం ఇస్తున్నాను తీసుకో అంటాడు. రాముడు ఏమన్నాడు తెలుసా అండి? మేము 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 అహం, మేమంతా కూడా ఏమిటి, రాజులము, చక్రవర్తులము, మేము దానం ఇవ్వడమే కానీ దానాన్ని పుచ్చుకోమంటాడు. అరే కాదయ్యా, నా కూతుర్ని నీకు కన్యాదానం చేయాలి, కన్యాదానం అయితే వద్దని చెప్పాడట. నీ కూతురుని ఎదురు పెట్టుకొని చెప్పాడు. దానం కాదు, వీ డోంట్ వాంట్ దిస్ దానం. అప్పుడన్నట చూడండి, జనక మహారాజు దేహభ్రాంతి లేనివాడు. ఎవరండి చెప్పాలి? ఏ భ్రాంతి లేనివాడండి? ఇంకో పేరేంటి తెలుసా జనక మహారాజుకి? విదేహ చక్రవర్తి. ఏంటండి? గట్టి చెప్పాలి ఏంటండి? లేదు, దేహము ఎందు భ్రాంతి లేనటువంటి చక్రవర్తట. అప్పుడట, ఓ రామా, పోనీ నా కుమార్తెను నీతో పాటు అద్భుతముగా జీవించే అవకాశాన్ని కల్పించేందుకు స్వీకరించండి అని అన్నట. తప్పక అన్నట. అప్పుడన్నట్ట ఆ మాట చెప్తూ, తల్లి లేని నా బిడ్డను, చూడండి, తల్లి లేని నా బిడ్డను స్వీకరించండి అంటే తప్పక అని రాముల వారు అంటే, పురోహితుల వారు అంటే తెలుసండి, సీతమ్మ వారు తల్లి లేని బిడ్డ, శ్రీరాముల వారు తండ్రి లేని బిడ్డ అన్నారట. చూసారు ఎంత అద్భుతమైన మాట. సీతమ్మ వారు తల్లి లేని బిడ్డ, శ్రీరాములు వారు అంటే తల్లికి పుట్టారు, కానీ తండ్రి యొక్క సంపర్కం వల్ల జన్మించిన వారు కాదు, ఆ యజ్ఞ ప్రసాదం వల్ల జన్మించిన వాడు. అదే కదా సత్యసాయి పరంధామను కూడా ఎలా పుట్టారు? అలనాడు ఆ బావి చూడు చూడు, అదిగో నీళ్ళని గోళము వచ్చి వచ్చే, ఈశ్వరాంబ నీళ్ళు తోడు తోడే, నీలి గోళము గర్భము చేరే చేరే, ఉద్భవించే సత్యసాయి సత్యనారాయణుడై, రత్నాకర వంశం రంజిల్లు, భక్త జనావళి కోసము అరుదించు ప్రేమామృత చక్రవర్తి, సత్యసాయి ప్రేమామృత దివ్యమూర్తి.